గబ్బా టెస్టు అనగానే భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. 2021 పర్యటనలో భారీ లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడి ఆసీస్పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మరో ప్లేయర్ కూడా అటు పరుగులు చేయటంతో పాటు కీలక వికెట్లు తీసి భారత గెలుపులో భాగమయ్యాడు. ఈసారి ఆసీస్ పర్యటనకు ఎంపిక కాని ఆ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తాజాగా గబ్బా వేదికగా ఆసీస్ భారత జట్ల మధ్య టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో తన ప్రదర్శనపై శార్దూల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మేం తొలి ఇన్నింగ్స్లో అప్పటికే 6 వికెట్లను కోల్పోయి ఉన్నాం. ఆ సమయంలో డగౌట్ నుంచి రోహిత్ శర్మ కొన్ని సైగలు చేశాడు. డేంజరస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ స్పెయిన్లో భారీ షాట్లు కొట్టొద్దని నాకు పదే పదే చెప్పసాగాడు. దాంతో నా బ్యాటింగ్ తీరును మార్చుకున్నా. చెత్త బంతుల కోసం వేచి చూశా. హాఫ్ సెంచరీ సాధించగలిగా అని శార్దూల్ తెలిపాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఆడిన తీరుతో నాపై నాకే విశ్వాసం పెరిగింది. దీంతో లక్ష్య ఛేదన పంత్తో కలిసి ముగిస్తానని భావించా. హేజిల్వుడ్ బౌలింగులో లెగ్ సైడ్ పడిన బంతిని ఆడేశా. బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని ఫీల్డర్ చేతిలో పడింది. వికెట్ కోల్పోవడంతో మాపై కాస్త ఒత్తిడి పెరిగింది. డగౌట్ వచ్చిన తర్వాత నన్ను రోహిత్ తిట్టేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ను ముగించకుండా తొందరపడినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే నేనేమీ చెత్త షాట్ కొట్టలేదని డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించా. ఎందుకంటే అంతకుముందే అలాంటి షాట్ ఆడి 2 పరుగులు రాబట్టగలిగా అని శార్దూల్ ఠాకూర్ అన్నాడు. అయితే ఆ తొలి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి 7వ వికెట్కు 123 పరుగులు జోడించాడు శార్దూల్.